హాయ్ సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. మహేశ్వరం టౌన్లో ఒక 600 స్క్వేర్ యార్డ్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ రోడ్ అంతా కూడా మహేశ్వరం నుంచి ఫోర్త్ సిటీకి వెళ్ళే రోడ్డు. అంటే ఫ్యూచర్ సిటీ అని, ఫోర్త్ సిటీ అని ఇవంతా ఈ మధ్య బాగా ట్రెండ్ నడుస్తుంది కదా ఈ రోడ్డు. ఆ బస్సు వచ్చే దగ్గర నుంచి ఇదంతా కూడా ఒకటే లేఅవుట్. ఈ కమాన్ కనిపించేది దీంట్లోనే ప్లాట్ అన్నట్టు. ఈ రోడ్ ఇలా కంటిన్యూస్గా ఇప్పుడు ఇక్కడ కనిపించేదంతా కూడా మహేశ్వరం నుంచి వస్తుంది. ఈ మహేశ్వరం నుంచి ఈ రోడ్ ఇలా మొత్తం ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ అని రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్డుకు ఇదంతా కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. ఈ రోడ్డు భవిష్యత్తులో ఇప్పుడు ప్రజెంట్ 40 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ మనం చూడవచ్చు. ఇక్కడ ఆ కాంపౌండ్ వాల్ నుంచి అక్కడ వరకు సెట్ బ్యాక్ తీస్తే ఆల్రెడీ సెట్ బ్యాక్ తీసే ఉంది. ఈ రోడ్ ఫేస్ లేఅవుటే ఈ వైట్ కడీలు కనిపించేది, కామన్ కనిపించేది. ఆ వైట్ కడీలు కనిపించేది ఈ రోడ్డుకు సెకండ్ ప్లాట్. ఈ రోడ్ అంతా బాగా బిజీ రోడ్ సార్, చూడవచ్చు. మన పూర్తి నుంచి వస్తుంది. ఈ రోడ్ ఇలా కంటిన్యూస్గా మహేశ్వరం వెళ్తుంటాయి అన్నట్టు. ఈ మహేశ్వరం వెళ్ళే రోడ్డుకే ఈ రోడ్ అంతా బాగా బిజీగా ఉండే రోడ్డు. ఎక్స్టెన్షన్లో కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇదంతా లేఅవుట్ అన్న. ఆ వైట్ కడీలు కనిపించేది ప్లాట్. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్ సార్ అది. ఆ కార్లు వెళ్ళేదంతా కూడా ఈ 100 ఫీట్ల రోడ్డు బేస్ చేసుకొని ఆ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇదంతా కూడా లేఅవుటే. ఈ లేఅవుట్ మొత్తం కూడా ఈ కార్ వెళ్ళేదంతా 100 ఫీట్ల రోడ్ కానుకొని చాలా రోడ్ ఫేస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ రోడ్ ఫేస్ ఎక్కువ దీంట్లోనే స్టార్టింగ్లోనే 60 ఫీట్ రోడ్ ఇది. ఈ 60 ఫీట్ రోడ్లోనే ఇది ప్లాటు. ఇప్పుడు ఆ 100 ఫీట్ల రోడ్కు ఈ సెకండ్ ప్లాట్ 60 ఫీట్ రోడ్డు. ఇదేమో సౌత్ సైడ్ అవుతుంది. సౌత్ 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ వచ్చేసేమో ఈస్ట్ ఇది 40 ఫీట్ రోడ్ అవుతుంది. సౌత్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. అంటే 2 సపరేట్ ప్లాట్లే కాబట్టి మీకు రెండింటికి సపరేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నట్టు. 2 ఒరిజినల్ సపరేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వెహికల్ చూడండి ఎంత పబ్లిక్ బాగా ఫ్లోట్ ఉంటుందో. ఆ 100 ఫీట్ల రోడ్డుకు సెకండ్ ప్లాట్ ఇది. ఇది 300 గజాలు. ఇక్కడ నుంచి ఇదంతా కూడా 300 స్క్వేర్ యార్డ్. ఇక్కడికి ఈ 300 స్క్వేర్ యార్డు. ఇది 45/60 వస్తుంది. ఈస్ట్ సైడ్ 45 వస్తుంది. డెప్త్ వచ్చేసి 60 వస్తుంది. చూడండి వెహికల్స్ ఎంత బిజీగా ఉంటుందో. తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ఇది కూడా 45/60 వస్తుంది. ఈ 2 రోడ్స్కు కార్నర్ లాగా ఉంటుంది అన్నట్టు ఈ ప్లాట్కు ఈస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది అన్నట్టు. ఒకటి ఈస్ట్ వస్తుంది, ఒకటి సౌత్ ఈస్ట్ వస్తుంది. ఇక డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే ఒక బీటీ రోడ్ మాత్రం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది సార్. 60 ఫీట్ రోడ్కి ఇదంతా డ్రైనేజ్ ఉంటుంది. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. చూస్తే మనం స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ట్రాన్స్ఫారం కూడా ఉంటుంది. అక్కడ కూడా చూడవచ్చు. ఇది మన లేఅవుట్లోనే ట్రాన్స్ఫారం కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక ట్రాన్స్ఫారం కూడా ఉంటుంది అన్నట్టు. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ అన్నట్టు. ఇక్కడ ఈ వెంచర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ చూడవచ్చు అన్నీ అంత వెల్ డెవలప్డ్గా ఉంటుంది. ఇది మొత్తం 33 ఎకరాల్లో. అక్కడ వైట్ కడీలు వేసింది కూడా మనం అమ్మింది. కాబట్టి ఈ చివరికి ఎంత లోపలికి వెళ్ళే ప్రతి ప్లాట్ కూడా ఇటు నుంచి వెళ్ళాల్సిందే. కాబట్టి సెమీ కమర్షియల్ ప్లాట్ భవిష్యత్తులో ఇక్కడ టౌన్షిప్ ఏర్పడ్డప్పుడు ఇది కమర్షియల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి 1000 టైమ్స్ ఇది బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఆ కనిపించేదంతా సెమీ కమర్షియల్ మన ప్లాట్ సార్ అది. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్. అంటే ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఈ మన ఈ రోడ్డు ఫార్మా సిటీ అని ఇంతకుముందు అనేవాళ్ళు. ఆ రోడ్ నుంచి ఇలా కంటిన్యూస్గా మహేశ్వరం టౌన్ నుంచి ఆ కనిపించేదంతా కూడా ఆ వాటర్ ట్యాంక్స్ ఉన్నంత మహేశ్వరం టౌన్ నుంచి
ఆ సైడ్ నుంచి వెహికల్స్ చూడండి మన ప్లాట్ దగ్గర ఎంత పబ్లిక్ ఫ్లోట్ ఉంటుందో అలా వెళ్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఆ కార్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా ఆ 100 ఫీట్ల రోడ్డుకి మన సెకండ్ ప్లాటు. ఇప్పుడు ఈ సరౌండింగ్లో మనం అబ్జర్వేషన్ చేస్తే సార్, ఆ మెయిన్ రోడ్ నుంచి ఎక్కడెక్కడైతే వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయో ఇక్కడ చూస్తే ఇది మన ప్లాట్ కడీలేసింది. ఇక్కడ చూస్తే ఆ వెహికల్స్ వెళ్ళే దగ్గర అక్కడ వాటర్ ట్యాంక్ కనిపించే కొత్త లేఅవుటే, అక్కడ 29,000 అమ్ముతారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపించే కొత్త లేఅవుట్, అక్కడ 29,000 అమ్ముతారు. ఈ వాటర్ ట్యాంక్ కనిపించేది కొత్త లేఅవుటే. అక్కడ హౌస్ కనిపించేది, ఇవన్నీ కూడా కొత్త లేఅవుట్లే అన్నట్టు. ఎక్కడెక్కడైతే వాటర్ ట్యాంక్ కనిపిస్తుందో అది పక్కన హౌజెస్ ఉంటాయి అన్నట్టు. ఈ హౌజెస్కు దగ్గరే బస్ స్టాప్ కూడా, ఈ కారు వెళ్తుంది కదా అక్కడే ఉందన్నట్టు. బస్ స్టాప్ కూడా ఆ ఇంటి దగ్గరే, ఆ వెహికల్స్ వచ్చే దగ్గర బస్ స్టాప్ ఉందన్నట్టు. ఈ బస్ స్టాప్ కానుకొని ఈ లేఅవుట్ ఉంటుంది. బాగా బిజీగా ఉండే రోడ్డు. మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి ఎంత బిజీ. ఈ కాంపౌండ్ వాల్ నుంచి మన లేఅవుటే, ఇదంతా కనిపించే కాంపౌండ్ వాల్ ఉన్నది మొత్తం కూడా ఇదే లేఅవుట్ అన్నట్టు. హౌజెస్కు చాలా నియర్ బై ఉంటాయి, ఈరోజు ఇల్లు కట్టుకున్న ఉండొచ్చు అట్లా. ఈ కనిపించేవన్నీ కొత్త లేఅవుట్లు. ఎక్కడెక్కడైతే కొత్త వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయో ఈ వాటర్ ట్యాంకులు కనిపించేవన్నీ కూడా కొత్త లేఅవుట్లు. వాళ్ళ దగ్గర 29,000 30,000 రూపాయలు అమ్ముతారు. ఒకవేళ కమర్షియల్ ప్లాట్ అయితే 35,000 అమ్ముతారు. మనం ఇచ్చేది 13,000, చాలా తక్కువ బడ్జెట్ ప్లాటే. ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సార్, అదంతా కొత్త లేఅవుట్. అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా అది కొత్త లేఅవుట్. ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా అది కొత్త లేఅవుట్. అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఆ కాంపౌండ్ వాల్ వరకు అది కొత్త లేఅవుట్. ఇవన్నీ కొత్త. ఆ వైట్ బిల్డింగ్స్ కనిపించేదంతా కూడా ఫోర్త్ సిటీ సార్ అది. ఈ ఫ్యూచర్ సిటీ అని, స్కిల్ యూనివర్సిటీ అని, ఫోర్త్ సిటీ అని ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఫార్మా సిటీ అని చెప్పారు. అదంతా కూడా ఆ వైట్ బిల్డింగ్స్ కనిపించేదంతా కూడా అదే అన్నట్టు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్లో, ఈ సైడ్ దగ్గర నుంచి 5 మినిట్స్లో అక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇగో ఇది మన సైటు, ఈ కాంపౌండ్ వాల్ ఉన్నది అంతా కూడా. ఇదంతా పార్క్ లేఅవుట్, పార్క్ అన్నట్టు, లేఅవుట్లో పార్క్. ఇక్కడ అది మన ప్లాటు, ఇదంతా కూడా పార్క్ ఏరియా. సుమారు 2.5 ఎకరాలు ఉంటుంది. కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, ఈ కాంపౌండ్ వాల్ కనిపించేది మొత్తం కూడా 2.5 ఎకరాలు. ఈ 2.5 ఎకరాల్లో ఈ వాటర్ ట్యాంక్ కూడా ఇందులోనే ఉందన్నట్టు. ఇక్కడ చూస్తే ఇదంతా మన పార్క్ సార్. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. మనకు బస్సెస్ కూడా పక్కనే, అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర కూడా హౌజెస్ ఉంటాయి. అక్కడ ఒక విలేజ్ ఉంది. తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు కనిపించేదంతా కూడా రోడ్డు. బస్సు కూడా ఇక్కడ చూడండి, ఎనీ టైం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. ఎక్కడో అడవిలో ఉంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది అన్నట్టు లేదన్నట్టు. కాబట్టి మనకి ఎనీ టైం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేదన్నట్టు. ఇది మన ప్లాటు. ఈ పక్కన హౌజెస్, ఇక్కడ కూడా హౌజెసే ఉన్నాయి. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, మంచి డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఉంటున్నారు అన్నట్టు. మన లేఅవుట్లో పార్క్ ఉంది సార్. ఇదంతా ఒక 2 ఎకరాలు 30 గుంటలు, అంటే చాలా పెద్ద పార్కు. ఈ పార్కులోనే వాటర్ ట్యాంక్ ఉందన్నట్టు. ఈ లేఅవుట్లో వాటర్కు కూడా ఇబ్బంది లేదన్నట్టు. ఎనీ టైం వాటర్ అవైలబుల్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ కూడా రన్ అవుతుంది. దాంతో ఈ మొక్కలను కూడా డెవలప్ చేస్తున్నారు అన్నట్టు. ఈ ప్లాంట్స్ కూడా ఇప్పుడు చాలా పెద్ద హై కెపాసిటీ ఉన్న పార్క్ అన్నట్టు. మంచి గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు. ఈ పూలు ఇదంతా అదే అన్నట్టు. ఇక్కడ ఉండడానికి, స్టే చేయడానికి రూమ్ కూడా ఉందన్నట్టు. మంచి ఫ్లవర్స్, మంచి మ్యాంగోస్.
ఈ వైట్ కడీలు కనిపించేది ప్లాట్ సార్ అది. మనం ఒకటి ఇక్కడ గమనిస్తా సార్, ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ నుంచి ఈ మహేశ్వరం టౌన్ వరకు 100 ఫీట్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా 4 లైన్స్ రోడ్ ఇక్కడ చూడొచ్చు ఇదంతా. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ నుంచి ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ మహేశ్వరం టౌన్ వరకు ఈ 100 ఫీట్ రోడ్ 4 లైన్స్కి ఇక్కడ 2 లైన్స్, అవతల 2 లైన్స్, ఈ 4 లైన్స్కి ₹1,00,000 గజం ఉంది మెయిన్ సెంటర్లో. జస్ట్ అవుట్స్కట్కి వెళ్ళినా 40,000, 50,000, 60,000 ఎక్కడ తక్కువ లేదు. సేమ్ అలాగే గమనిస్తే మన మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళే మన 100 ఫీట్ రోడ్కు ఈ ప్లాట్ సెమీ కమర్షియల్ ప్లాట్ ఇవాళ 13,000 రేటు నెగోషియబుల్ ప్రైస్లో ఎక్కువ అని అనుకుంటే 100% విత్ ఇన్ షార్ట్ టైంలోనే ₹1,00,000 గజం కూడా 100% అవుతుంది. కాబట్టి ఇలాంటి 100 ఫీట్ రోడ్డుకు ఎప్పటికైనా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు అబ్జర్వేషన్ చేస్తే ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చూడండి విల్లాలు కట్టుకొని ఉంటున్నారు. 200 గజాలు 300 గజాల్లో విల్లాల్స్ కట్టుకొని ఉంటున్నారు. అంటే ఒక విఐపి స్టాండర్డ్ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతుంది. కాబట్టి కమర్షియల్ ప్లాట్ని, సెమీ కమర్షియల్ ప్లాట్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోకండి.